సో మీ పార్టీ మీ విధానాలు డీలిమిటేషన్కి సంబంధించిన అంశాలు సౌత్ మొత్తం కూడా ఈ ఇష్యూ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్ అంటే ఏదో జరగబోతుంది, ప్రధానంగా జనాభా ప్రాతిపదికన ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏంటి డీలిమిటేషన్కి సంబంధించిన అంశము? రాష్ట్రాలు అంటే సౌత్ ఇండియాని ఆ రకంగా తగ్గించడానికి ఏమైనా ట్రై చేస్తుందా, లేదంటే మళ్ళీ కొత్తగా సౌత్ ఇండియా మూవ్మెంట్ తీసుకురావడానికి ఏమన్నా చర్చ జరుగుతుందంటారా? అంటే జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే అంటే ఎవ్రీ 10 years పాపులేషన్ సెన్సస్ చేస్తారు. పాపులేషన్ సెన్సస్ చేసిన తర్వాత తదనుగుణంగా డీలిమిటేషన్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ 1971లో అంటే అంతకుముందు జరిగింది. తర్వాత 1971లో పాపులేషన్ సెన్సస్ తీసిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. సో జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే ఆ రోజున్న పరిస్థితులు ఏమంటే ఇందిరాగాంధీ గారు ఆలోచించింది అప్పటికి జనాభా సంఖ్యను తగ్గించాలి అని. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీవ్రంగా ఇంప్లిమెంట్ చేస్తున్న తరుణంలో మనం జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే ఒక పక్క నుంచి జనాభాను తగ్గించమని మనమే చెప్తూ జనాభా ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ పార్లమెంట్లో ఎక్కువ అసెంబ్లీలో ఇస్తే అది ఒక రకమైన మళ్ళీ వాళ్ళని ప్రమోషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అది మైనస్ అవుతుంది. అంటే కాన్సెప్ట్కి దానికి కాంట్రడిక్టరీగా ఉంటుంది. కాబట్టి ఒక 25 సంవత్సరాలు వాయిదా వేసి అప్పుడు జనాభా దామాషా ప్రకారం కాకుండా డీలిమిటేషన్ చేయడం జరిగింది. తర్వాత 2001లో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాజ్పేయి గారు కూడా పాపులేషన్ సెన్సస్ తీసిన తర్వాత సౌత్కి నార్త్కి పాపులేషన్లో చాలా హ్యూజ్ డిస్పారిటీ కనపడతా ఉంది. అంటే సౌత్లోనేమో పాపులేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడేమో పాపులేషన్ తగ్గింది, అక్కడేమో పాపులేషన్ చాలా ఎక్కువ కనపడుతున్న తరుణంలో ఈ హ్యూజ్ డిస్పారిటీ ఉంది. దీన్ని ఇంకొక 25 సంవత్సరాల కన్నా ఇది తగ్గుతుందేమో అని చెప్పి ఆయన మళ్ళా ఆ పాపులేషన్ ప్రకారం కాకుండా ఉన్న ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లని ఏ స్టేట్కి ఆ స్టేట్కే డీలిమిటేషన్ చేసి దేశం మొత్తం పాపులేషన్ కాకుండా ఆయన మళ్ళీ ఒక 25 సంవత్సరాలకి వాయిదా వేయటం జరిగింది. అంటే ఇప్పుడు 2021లో డీలిమిటేషన్ పాపులేషన్ సెన్సస్ చేయాలి ఈ గవర్నమెంట్. అంటే 2001లో వాజ్పేయి గారు వాయిదా వేసింది. ఎప్పటికి వస్తుంది డీలిమిటేషన్ ప్రోగ్రామ్ అంటే 2026లో రావాలి చెప్తూ ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2026 తర్వాత జరగబోయే సెన్సస్ పాపులేషన్ సెన్సస్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేయండి అని చెప్పింది వాజ్పేయి ప్రభుత్వం. అంటే 2026 తర్వాత సెన్సస్ అంటే ఎప్పుడు 31లో అంటే ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్ చేయాలి కదా. సో 2021లో వీళ్ళు చేసి ఉండాలి, 26 తర్వాత సెన్సస్ అంటే ఎప్పుడు జరగాలి? 31లో జరుగుద్ది. వాజ్పేయి గారు 25 సంవత్సరాల తర్వాత అని చెప్తూనే 2026 తర్వాత అనే మాట చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే దాదాపు 30 సంవత్సరాలు వాయిదా వేశాడు ఆయన. 2031 తర్వాత పాపులేషన్ సెన్సస్ చేస్తే అప్పటికన్నా ఈ అటువైపు కూడా నార్త్ వైపు కూడా పాపులేషన్ తగ్గుతుందేమో అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ఆ రకంగా వాయిదా వేసినప్పుడు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోవాలి అనే ఉద్దేశంతో 2021లో చేయాల్సిన పాపులేషన్ సెన్సస్ని 2026 దాకా నెట్టుకుంటా వచ్చారు అందుకోసం. సో 2026 తర్వాత కదా వాజ్పేయి గారు జరిగే పాపులేషన్ సెన్సస్ అన్నారు కదా. సో అందుకని ఈ 5 ఏళ్ల పాటు పాపులేషన్ సెన్సస్ తీయకుండా వాయిదా వేసుకుంటా వచ్చి ఇప్పుడు 2026లో కనుక పాపులేషన్ సెన్సస్ తీస్తే సో డీలిమిటేషన్ని దీన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. హిందీ బెల్ట్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉందో అంటే ఇక్కడ రాజకీయాలు మాత్రమే చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఆ రోజు ఇందిరాగాంధీ కానీ వాజ్పేయి కానీ రాజకీయాలు చూడలేదు. దేశం సమగ్రంగా ఉండాలి, అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలి అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇవాళ వీళ్ళు మాత్రం కేవలం వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఈ డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతున్న విషయం కూడా మనం చూస్తే ప్రాంతాల మధ్య విద్వేషం అంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ తీవ్రంగా బలంగా ఏర్పడుతున్న తరుణం. సో ప్రాంతాల మధ్య చిచ్చు గతంలో భారతీయ జనతా పార్టీ బలపడటానికి మతాల మధ్య చిచ్చు, సో ప్రాంతాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పోతే ఇక కులాల విషయానికి వచ్చేటప్పటికి
ఒక సమానత్వాన్ని తీసుకురావాలి, అందరినీ ఈక్వాలిటీ అనే కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తా ఉందో దాన్ని పక్కకు పెట్టి సెక్షన్ ఆఫ్ పీపుల్ని బలోపేతం చేసి వాళ్ళని అభివృద్ధి చేయటం. అంటే ఎన్ని రకాల విభజనలు ఈ దేశంలో సృష్టించాలో అన్ని రకాల విభజనలు భారతీయ జనతా పార్టీ ప్రాంతాలు, మతాలు, కులాలు అన్ని రకాలుగా ఇది విభజన సృష్టించి వాళ్ళు రాజ్యం చేయాలని ఒక ఆలోచన దృక్పథంలో ఉన్నారు. సరే, అది పక్కన పెడితే ఇవాళ డీలిమిటేషన్ ఆ ప్రాతిపదికన కనుక తీసుకొని వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సీట్స్ కనుక వాళ్ళు పెంచితే, ఏదో 888కి పెంచుతామనే మాట మాట్లాడుతూ ఉన్నారు. 888 అనే దానికి తీసుకెళ్ళి ఒకవేళ ఆ రకంగా కనుక డీలిమిటేషన్ చేస్తే దాదాపుగా ఇప్పుడు షేరు ఏది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వాళ్ళ యొక్క ఎంపీల పర్సంటేజ్ ఇవాళ 36%, టోటల్ ఎంపీ పర్సంటేజ్లో వాళ్ళకి 36% ఉంది. ఇదే పాపులేషన్ ప్రకారం, ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం కానీ తీసుకుని వెళ్తే ఆ 4-5 రాష్ట్రాలు, హిందీ బెల్ట్ రాష్ట్రాల యొక్క షేర్ దాదాపు 43.5%కి పెరిగే పరిస్థితి ఉంది. సో 5 రాష్ట్రాల యొక్క పాపులేషన్ కానీ వాళ్ళు క్రైటీరియా తీసుకొని దేశవ్యాప్తంగా కనుక డీలిమిటేషన్ చేస్తే ఆ 5 రాష్ట్రాలే ప్రభుత్వాన్ని నిర్ణయించేస్తాయి. ఇంకా దక్షిణ భారతదేశంతో దాదాపు మన విప్పి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇవాళ మనం చూద్దాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత స్ట్రాంగ్గా ఉంటేనే మన మాట ఏ ఒక్క మాట చలామణి అయ్యే పరిస్థితుల్లో కనపడట్లేదు అని అక్కడ సిద్ధరామయ్య గారు మాట్లాడుతున్నారు, పినరాయి విజయన్ మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, స్టాలిన్ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా వాళ్ళతో పొత్తులో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే అది వినే పరిస్థితిలో ఉన్నారు. ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అనేది, అంటే తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి యొక్క దీనికోసమే పుట్టిన పార్టీ అని చెప్తా ఉన్నారు కదా. ఇవాళ డీలిమిటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక నష్టం జరిగితే దాన్ని భారతీయ జనతా పార్టీతో ఏ రకంగా వాళ్ళు కొట్లాడి సాధించుకురాగలుగుతారు, సీట్లను ఏ రకంగా ఒప్పించి మెప్పిస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంత మటుకు గొంతు విప్పి మాట్లాడుతున్న దీని మీద స్పందించట్లేదు. సో మిగిలిన 4 రాష్ట్రాలు అయితే మాకు అన్యాయం జరుగుద్ది ఈ జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే అనేది చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉన్నాయి. సో దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది నేను ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ముఖ్యమంత్రిగా ఆయన పట్ల ఆయన బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తారా, లేకపోతే ఏం చేస్తారు, ఎట్లా ఈ చర్చల్లో తీసుకెళ్ళి దాన్ని ప్రజెంట్ చేస్తారు. సరే, మీకు స్టాలిన్ అనే ఆయన ఇండియా బ్లాక్లో ఉన్నారు కాబట్టి ఆయన పిలిచిన మీటింగ్కి మీరు వెళ్ళరా అది వేరే విషయం. కానీ విషయం అది కాదు. రాష్ట్రానికి ఒకవేళ ఎంపీ సీట్లు కనుక తగ్గితే, ఇక్కడ కూడా చాలా అమిత్ షా గారు మన తమిళనాడులో చాలా ఒక తెలివైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గవు, బాధపడద్దు అన్నారు. తగ్గవు, బాధపడద్దు అంటే దాని అర్థం నాకు అర్థమైంది అయితే, రేపు వాళ్ళు పెంచబోయే సీట్లు 543 నుంచి కనుక వాళ్ళు ఒకవేళ 888 సీట్లు చేసిన తర్వాత కేరళ 20, ఇప్పుడున్న పాపులేషన్ లెక్క ప్రకారం తీసుకుంటే కేరళ 20 అలాగే దాదాపుగా 1-2 సీట్లు అంతే. అదే పరిస్థితిలో కేరళ ఉంటుంది. 7-8 తమిళనాడుకి పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ ఆంధ్ర కలిపి మనకి 7-8 పెరుగుతున్నాయి. కర్ణాటక ఒక 7-8 పెరుగుతాయి. ఒక్క ఉత్తరప్రదేశ్కే దాదాపుగా ఇవాళ 80 ఉన్న ఉత్తరప్రదేశ్ 145కి వెళ్ళే పరిస్థితి ఉంది. 40 ఉండే బీహార్ 80కి వెళ్ళే పరిస్థితి ఉంది. సో అటువంటి తరుణంలో ఈ నష్టాన్ని, అంటే ఆయన చాలా తెలివైన స్టేట్మెంట్ అమిత్ షాది, ఇక్కడ తగ్గవు అనే మాట మాట్లాడాడు అంటే ఉన్న దామాషా ప్రకారం పెరుగుతాయా పెరగవా అనేది కదా మనం క్వశ్చన్ చేస్తుంది. ఈ రోజు సౌత్ ఇండియన్ ఎంపీస్ ఎంతమంది ఉన్నారో అదే రేషియోలో రేపు కూడా ఉంటారా ఉండరా అనేది సమాధానం కావాలి తప్ప సౌత్ ఇండియన్ ఎంపీస్ తగ్గుతారా తగ్గరా అనేది లేదు. యాజ్ ఇట్ ఈస్ ఈ నెంబర్ ప్రకారం ఉంచి చేస్తాము అని కానీ వాళ్ళు అట్లా పాపులేషన్ ప్రకారం తీసుకున్న సీట్లు తగ్గే ప్రమాదం ఉంది ఇదే నెంబర్ కానీ కంటిన్యూ చేస్తే. సో ఏదేమైనా డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మాత్రం భారతదేశంలో దక్షిణ భారతదేశానికి తీవ్రమైన అన్యాయం జరిగేది ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. మనకు ఉదాహరణకి ఫండ్స్ కూడా మనం ప్రతి ముఖ్యమంత్రి గోల్పెడుతున్నారు దక్షిణ భారతదేశంలో. మా నిధులు మేము రూపాయి పంపిస్తే 27 పైసలు మాత్రమే వస్తున్నాయని కర్ణాటక చెప్తుంది, 32 పైసలు ఏమో తమిళనాడు చెప్తుంది. సో ఈ రకంగా ఫండ్స్ కూడా రావాల్సిన ఫండ్స్ రాని పరిస్థితుల్లో అటు ఉత్తరప్రదేశ్ బీహార్కి ఏమో 3.5 రూపాయలు 7 రూపాయలు, ఏది రూపాయి పెడితే 3.5 ఉత్తరప్రదేశ్కి, 7 రూపాయలు బీహార్కి. అంత సంపద ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నప్పుడు ఇక ఎంపీలు నెంబర్ తగ్గితే అసలు ఈ మన వాయిస్ ఏమవుద్ది అనేది అర్థం కాని విషయం. ఇంకొక విషయం ఏమంటే మీరు హిందీ యాజ్ థర్డ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు. ఇవాళ అది ఎందుకు అంత బలవంతంగా రుద్దాలి అనుకుంటున్నారు అనేది కూడా అర్థం కాని విషయం. నిన్న ధర్మేందర్ ప్రధాన్
పార్లమెంట్లో మాట్లాడుతా కూడా తమిళనాడుకు సంబంధించిన ఎంపీలు క్వశ్చన్ చేస్తే వాళ్ళ అన్డెమోక్రటిక్ అన్సివిలైజ్డ్ అనే మాట మాట్లాడాడు. అంటే నాగరికత లేదు అనే అన్సివిలైజ్డ్ అనే పదాలు వాడి వాళ్ళంతా అంటే తమిళ ప్రజల్ని ఇవాళ తమిళనాడు ప్రజలు గొంతెత్తారు కాబట్టి ఆ తమిళనాడు ప్రజల గురించి మాట్లాడారు. కానీ మనం కూడా కనుక మాట్లాడితే దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కరిని అదే మాట్లాడారు. ఇప్పుడు ఉదాహరణకి నేను నా తెలుగు యాజ్ ఎ లాంగ్వేజ్ నేర్చుకుంటాను, తర్వాత ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత సైన్స్ సోషల్ ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా ఇంకొక అదనపు మూడో లాంగ్వేజ్ ఇష్టం ఉంటే ఎవడన్నా నేర్చుకుంటాడు తప్ప బలవంతంగా ఎందుకు రుద్దాలనుకుంటున్నారు అనేది కూడా అర్థం కాని విషయం. దాని విషయంలో కూడా నిన్న లోకేష్ గారు ఏదో చాలా ఉదారంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన పైన రుద్దాలనుకోవట్లేదు, మనం ఏం దాని గురించి బాధపడట్లేదు అని మాట్లాడితే స్ట్రాంగ్గా చెప్పాలి కదా, మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తాము ఇది ఇంప్లిమెంట్ చెయ్యము అనేది స్ట్రాంగ్గా చెప్పాలి కదా. సో నాకు అనిపించింది ఏమంటే ఉత్తర భారతదేశ జనాభా ఎక్కువైంది, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస విపరీతంగా ఉంది. ఏది హిందీ పాపులేషన్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది. ఆ పాపులేషన్ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వీళ్ళని హిందీ నేర్చుకోమంటున్నారేమో అనిపిస్తుంది. అంటే నా భాష నేను మాట్లాడి నా దగ్గర బతకడానికి వచ్చినోడు నా భాషలో కాకుండా వాడికి ఇబ్బంది పడకుండా నేను వాడి భాషలో మాట్లాడాలి అనే దానికి చెప్తున్నారేమో అని అనిపించింది. పాయింట్ నెంబర్ 1. అమిత్ షా గారు మొన్న ఇక్కడ తమిళనాడులోనే మాట్లాడుతూ అవసరమైతే మీరు మెడికల్ సైన్సెస్ ఇంజనీరింగ్ కోర్సులను కూడా తమిళ్లో నేర్పించండి అని అంత ఎటకారంగా మాట్లాడారు. అంటే అది మొత్తం ఎక్కడ దాంట్లో ఉన్నాయి రీసెర్చ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన పేపర్స్ కానీ అంతా కూడా ఇంగ్లీష్లో పబ్లిష్ అవుతాయి. అది అమిత్ షా కొడుకైనా ఇంగ్లీష్లో చదవాల్సిందే, ఇంకొకళ్ళైనా ఇంగ్లీష్లో చదవాల్సిందే. దానికి తమిళ్ని తెచ్చుకొచ్చి ఎందుకు ముడిపెట్టారు? మెడికల్ సైన్సెస్ దేంట్లో చదువుతాం, ఎవడైనా దాన్ని నువ్వు తమిళ్లో నేర్పించు అంటే అది హిందీలో సాధ్యపడే పనేనా? మీరేమన్నా అక్కడ హిందీలో నేర్పిస్తున్నారా? సో ఈ రకమైన భాషా భేదాన్ని లేకపోతే ప్రాంతీయ భేదాన్ని ఈ రకమైన విద్వేషాలను మొత్తాన్ని ప్రజల మధ్యలో సృష్టించి వాళ్ళు అయితే అనుకుంటా ఉన్నారు దక్షిణ భారతదేశం హిందీ ద్వేషి అనేది ఒక ముద్ర వేసేసి, ఎట్లాగో ఇక్కడ వాళ్ళకి స్టేక్స్ లేవు, చంద్రబాబు నాయుడు గారు డోర్లు ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రాకి ఏం చేయకపోయినా మీరు నేను అనేదానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ తిట్టున్నారు వాళ్ళని. సో చంద్రబాబు నాయుడు గారు డోర్లు తెరిచారు కానీ అదర్వైజ్ సౌత్ ఇండియాలో పెద్ద స్టేక్స్